వృషభ రాశి వారు మౌనంగా ఉండండి చాలు. మే 2, 3, 4, 5 తేదీల్లో శుభవార్తలు వింటారు. పనులన్నీ పక్కన పెట్టి వెంటనే వీడియో చూడండి. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారి లక్షణాలు గమనించుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా సున్నితమైన మనస్కులుగా కలిగి ఉంటారు. అంత త్వరగా ఎవరితోని కూడా వివాదాలకు వెళ్ళరు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. అలానే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒడిదుడుకులు ఒత్తిళ్లు లేకుండా జీవనం సాఫీగా ముందుకు సాగాలని కోరుకుంటారు. ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. డబ్బు విషయంలో ఎక్కువగానే వ్యామోహం ఉంటుంది. ఆర్థిక స్థిరత్వానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. అలానే ఎప్పుడూ కూడా సమాజంలో హుందాతనాన్ని గౌరవాన్ని పెంచుకోవడానికి రాశివారు ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. ఖరీదైన వస్తువులు ఉపయోగించడం, మంచి ఆహారం తీసుకోవడం, ఖరీదైన దుస్తులు ధరించడం ఈ రాశి వారికి ఇష్టంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా తన పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలని అనుకుంటారు. తనకు విలువివ్వని వ్యక్తుల దగ్గర కానీ విలువివ్వని చోట్ల కానీ రాశివారు అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండరు. అలానే వృషభ రాశివారి నిర్ణయాల పరంగా కూడా చివరి వరకు ఒక దానికి కట్టుబడి ఉంటారు. ప్రేమ విషయంలో కానీ బంధుత్వం విషయంలో కానీ చాలా విశ్వసనీయంగా ఉంటారు. నమ్మిన వ్యక్తులను ఎప్పుడూ కూడా వీరు విడిచిపెట్టరు. చివరి వరకు కూడా వారితోనే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే ఎప్పుడు కూడా మోసం చేయడం కానీ అబద్ధాలు చెప్పడం ఈ రాశి వారికి నచ్చదు. అయితే వారి కోసం గొప్పలు చెప్పుకుంటారు కానీ ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే చెప్తారు. అబద్ధాలు చెప్పుడు మాటలు చెప్పేటువంటి వ్యక్తులను దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు, సౌందర్యం, అలానే అలంకరణ మొదలైన వాటిపై వ్యామోహం అనేది అధికంగా ఉంటుంది. అలానే భౌతిక ఆకర్షణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయాలు ఈ సమయంలో వ్యాపార పరంగా నూతనంగా ఎవరైతే వ్యాపారం ప్రారంభించడానికి స్థలాల కోసం కానీ లేదా వ్యాపార మార్పుకు స్థలాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారికి ఖచ్చితంగా అనుకున్న ప్రదేశాలు అయితే దొరుకుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే వ్యాపార విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వ్యాపార రీత్యా మీరు కుదుర్చుకోవాలనుకున్నటువంటి కొన్ని ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒప్పందాల విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీకన్నా పెద్ద వ్యక్తులతో పెద్ద సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటారు. అయితే అవతలి వారు మాత్రం మీ యొక్క తెలివితేటలు అలానే మీరు నడుచుకునేటువంటి విధానం మీకున్నటువంటి వ్యాపారమే శ్రద్ధ ఏదైతే ఉందో వాటన్నిటినీ చూసి వారు మీకన్నా అధికంలో ఉన్నప్పటికీ కూడా మీతో ఒప్పందాలు అయితే కుదుర్చుకుంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం కొంచెం ఓర్పుతో ఉండటమే మంచిది. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. కానీ ఈ ప్రయత్నాల విషయంలో కొంచెం ఒడిదుడుకులు అయితే ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. రాసినటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతోనే ఉత్తీర్ణత సాధిస్తారు. అయితే విద్య పరంగా తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై మాత్రం కొంచెం సందిగ్ధతకు లోనవుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకు అడుగులు వేయవలసి ఉంటుంది. అలానే విద్యార్థులు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో చాలా వరకు కూడా మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా మీకు గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. అలానే దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు కలిసి రావడం, సంతానం కొరకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఫలించడం, శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడుపుతూ అలానే ఇష్టమైన పనుల్లో మీరు అధిక సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ ప్రయత్నాలు అయితే వాయిదా వేసుకోవడమే మంచిది. ఉద్యోగ మార్పులు కూడా అంత అనుకూలంగా లేదు. కాబట్టి ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే మీరు కొంతకాలం ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగ విషయాల్లో తెలివిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఉద్యోగ ప్రదేశంలో ఎవరితోని కూడా వివాదాలు పెట్టుకోకండి.
మీకు అనవసరమైన సంభాషణలో కూడా వెళ్ళకండి. కొన్ని సందర్భాల్లో సరదాగా చేసేటువంటి సంభాషణలు కూడా వివాదాలకి దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఎవరికైనా సపోర్ట్ చేద్దాం, వారికి సహాయం చేద్దామని వెళ్ళినా కూడా మీకు ఇబ్బందులు అయితే ఉంటాయి కాబట్టి అనవసర విషయాల్లోకి వెళ్ళవద్దు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొన్ని మార్పులు అయితే కనిపిస్తాయి. కొంతమంది వ్యక్తులు మీతో సరిగ్గా మాట్లాడకపోవడం కానీ మునుపట్ల మీతో ఉండకపోవడం ఏదైతే ఉందో అది మిమ్మల్ని కొంచెం బాధ పెడుతుందని చెప్పుకోవచ్చు. అయితే నూతన పరిచయాల వ్యామోహంలో చాలామంది మిమ్మల్ని దూరం చేసుకుంటూ ఉంటారు, కానీ తర్వాత ఖచ్చితంగా మీ దగ్గరికే వస్తారు. ఎవరైతే నూతన పరిచయాల విషయంలో పడి మిమ్మల్ని అశ్రద్ధ చేయడం కానీ లేదా మునుపట్ల మీతో సమయాన్ని కేటాయించలేదో ఖచ్చితంగా వారు ఒక రోజు అయితే మీ దగ్గరికి తిరిగి వస్తారని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఒక స్నేహితుడు అయితే మీ దగ్గర నుండి ఆర్థిక సహాయం కోరుతూ ఉన్నారు. వారు ఎన్నో మాయమాటలు చెప్తారు కానీ చివరికి ఆ డబ్బులు అయితే తిరిగి రావు, లేదా మిమ్మల్ని మధ్యవర్తులుగా కానీ సాక్ష్య సంతకాలు పెట్టమని అడుగుతారు. అస్సలు ఇటువంటి వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆర్థిక పరంగా స్నేహితుల ద్వారా మోసాలు జరిగే అవకాశం అనేది బాగా అధికంగా కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ విషయంలో బాగానే కలిసి రాబోతుంది. రాజకీయ పరంగా విశేషమైన మార్పులు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయడానికి కూడా ఇది సరైన సమయంగానే చెప్పుకోవచ్చు. అలానే రాజకీయస్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా అనుకున్న విధంగా శుభవార్తలు అయితే వింటారు. సినీ పరిశ్రమల్లో కళారంగంలో మాత్రం కొంచెం ఎక్కువగానే కష్టపడవలసి ఉంటుంది. ఎవరైతే కెరియర్ ప్రారంభిస్తూ ఉన్నారో అటువంటి వారికి అవకాశాల విషయంలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది. మొదటి అవకాశం మంచిగా వచ్చినప్పటికీ తర్వాత నుండి అవకాశాల విషయంలో మీకు చేసిన తగిన గుర్తింపు లేకపోవడం కానీ లేకపోతే ఆర్థిక పరంగా ఎంత పని ఉన్నా కూడా మీకు కావాల్సినటువంటి ధనం దొరకకపోవడం ఇటువంటి సమస్యలు కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ల విషయంలో మాత్రం తస్మాత్ జాగ్రత్త. ఇన్వెస్ట్మెంట్ల పరంగా మీరు ఇతరులు నమ్మి ఎక్కువగా మోసపోయే అవకాశం కనిపిస్తుంది. బెట్టింగ్లు జోదాల జోలికి అస్సలు వెళ్ళవద్దు. ఈ సమయంలో వాటిలో భారీ మొత్తంలో నష్టపోయే అవకాశం ఉంది. ప్రేమ విషయాల్లో బాగా కలిసి వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. అలానే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు. అలానే శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరిని దర్శనం చేసుకున్నా కూడా వివాహ పరంగా అన్ని విధాలా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. మంగళవారం రోజు అలానే శుక్రవారం రోజు గోవులకు కానీ లేదా భోగ జంతువులకు ఆహారం తినిపించడం ద్వారా కూడా అనుకూలమైన ఫలితాలు, ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో ఏర్పడేటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.